ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనబర్చెను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, క్రీస్తు శిలువ మరణము వలన దుష్ట శక్తుల ప్రతినిధులందరూ పడవేయబడి అవమానపరచబడి ఉన్నారు. బలవంతుడైన అంధకారపు యువరాజు అతని కన్నా శక్తిమంతుడకు క్రీస్తు వచ్చు పర్యంతము అధికారము కలిగి ఉన్నాడు. క్రీస్తు తన శిలువ శక్తితో వానిని జయించి ఉన్నాడు. యేసు క్రీస్తు యొక్క మరణ పునరుత్థానములు దుష్ట శక్తులకు విచారమును తెచ్చి ఉన్నవి. ఆ దుష్ట శక్తులే రోమాదేశ ప్రభుత్వ అధికారులు, మరి ముఖ్యముగా శిలువ సమస్త మానవతకే విజయమై ఉన్నది. పరలోక శబ్దము ఆదరణ మాటలు పలికినప్పుడు ఆయన ప్రపంచపు తీర్పు ఇప్పుడే, ఈ లోకపు యువరాజు తరమబడు సమయము ఇప్పుడే అని, నేను భూలోకము నుండి ఎత్తబడినప్పుడు అనగా శిలువ వేయబడినప్పుడు అందరినీ నా యొద్దకు చేర్చుకొందునని సెలవిస్తూ ఉన్నాడు. ఎటువంటి మరణము తాను పొంది దాని ద్వారా ఏమి చేయని ఉన్నాడు ఆయన స్పష్టంగా సూచించారు. శిలువపై ఎత్తబడుట వలన క్రీస్తు సింహాసనమునికే ఎత్తబడి ఉన్నాడు. మానవులందరూ ఆయన ఎదుట ఫలితమును అందుకొనుటకు లేక నిత్య తీర్పును అందుకొనుటకు నిలవబడవలసి ఉన్నది. పరలోకమునందు కూడా శిలువ యొక్క విజయము కనబడుతూ ఉన్నది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 4 నుంచి 10 వచనాలు మనం గమనించినప్పుడు, పుస్తకమును తెరిచి యోగ్యత ఎవరికీ లేనప్పుడు దానిని గూర్చి యోహాను ప్రలాపించుచుండగా, 7వ వద్దు, యూదా వంశమునకు చెందిన సింహము జయించి ఉన్నది అని ఒకరు తనతో చెప్పిన తర్వాత అతడు ఒక నూతన గీతమును విని ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. వధించబడినందువలననే ఆ గొర్రెపిల్ల ఆ గ్రంథమును తెరచుటకు యోగ్యత కలిగి ఉన్నది. కనుక ప్రియులారా, మానవ ఆత్మను సూచించు ఆ గ్రంథము ఆయన నామ ఘనత మరియు మహిమార్థమై తెరవబడి ఉన్నది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.